Yes, hello everyone. In this video, I will discuss about voltage sources and current sources. ఇక్కడ మీరు ఫస్ట్ మొన్న మీకు చెప్తున్నాను మొన్న మీకు క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను ఏంటంటే ఇప్పుడు నేను ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అంతా గేట్ సిలబస్లో ఎలా ఉంటుందో అవన్నీ టాపిక్స్ కవర్ చేసేటట్టు చెప్తానని చెప్పాను. ఇందులో ఇప్పుడు ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో ఇది మీకు ట్రిపుల్ ఈ వాళ్ళకి సిలబస్ ఇది. ఓకే. సో ఈసీ వాళ్ళకి కూడా సిమిలర్ సిలబస్సే ఉంది. ఆల్మోస్ట్ సేమ్ టాపిక్స్ ఆర్ దేర్. ఓకే. వాళ్ళకి నెట్వర్క్స్ పేరుతో ఉంది. సో ఈసీ వాళ్ళకి ట్రిపుల్ ఈ వాళ్ళకి బోత్ స్ట్రీమ్స్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. అందులో ఈ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ వచ్చింది ఇందులో నెట్వర్క్ ఎలిమెంట్స్లో ఐడియల్ వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్సెస్. ఈసీ వాళ్ళకి ఇట్లా ఈ ఈ హెడ్డింగ్ ఇవ్వకుండా డైరెక్ట్గా రిమైనింగ్ టాపిక్స్ డైరెక్ట్గా ఇచ్చేసారు. అంటే కేవీఎల్ కేసీఎల్ నోడ్ అండ్ మెష్ అనాలిసిస్ ఇట్లా డైరెక్ట్గా ఇచ్చారు. బట్ ఇవి కేవీఎల్ కేసీఎల్ నోడ్ మెష్ అనాలిసిస్ నెట్వర్క్ థియరమ్స్ ఇవన్నీ కూడా మీకు తెలియాలి అని అంటే కనుక ఫస్ట్ మనం వోల్టేజ్ సోర్సెస్ అసలు సోర్సెస్ నెట్వర్క్ ఎలిమెంట్స్ అంటే ఏంటో ముందు మనం తెలుసుకోవాలి. సో ఫర్ ఈసీ స్టూడెంట్స్ ఆల్సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో బోత్ స్ట్రీమ్స్ వాళ్ళు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫస్ట్ నెట్వర్క్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకున్న తర్వాత కేవీఎల్ కేసెస్ గురించి తెలుసుకుందాం. మన ప్రీవియస్గా మీకు లాస్ట్ వీడియోలో మీకు ఓమ్స్ లా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. సో ఓమ్స్ లా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అందులో అంటే ఆ లాలో కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది ఒక మెయిన్ కండిషన్ అని మీకు చెప్పాను. అండ్ ఆల్సో కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అప్లైడ్ వోల్టేజ్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద రెసిస్టెన్స్ ఇన్ ద పర్టికులర్ కండక్టర్ ఇన్ విచ్ ద కరెంట్ ఈస్ ఫ్లోయింగ్. సో ఇట్లా టూ మెయిన్ పాయింట్స్ని అందులో తీసుకుని అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అనే కండిషన్ మాత్రం మర్చిపోవద్దు. సో ఈ ఓమ్స్ లా అనేది ఫస్ట్ బేసిక్ మాట మీకు. అంటే ఒక ఛార్జ్ అనేది మనం మూవ్ చేయడానికి ఒక పొటెన్షియల్ ఇస్తాం మనం. ఛార్జ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానే తీసుకుందాం. ఈ ఎలక్ట్రాన్ని ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ చేయాలంటే దానికి ఒక శక్తి ఇవ్వాలి మనం. ఆ శక్తిని మనం పొటెన్షియల్ అంటాం. ఓకే. ఆ వోల్టేజ్ అంటాం, కొన్ని దానికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. వోల్టేజ్ అంటారు, పొటెన్షియల్ అంటారు. ఓకే. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. సో ఆ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఆ ఎలక్ట్రాన్కి ఒక శక్తి వచ్చి అది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ అవుతుంది. ఓకే. సో ఈ ఎలక్ట్రాన్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ అవ్వడానికి ఒక మీడియం అనేది ఉంటుంది. ఆ మీడియం మనం కండక్టర్ అంటాం. జనరల్గా కండక్టర్ అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్, ఇట్ అలౌస్ ద ఎలక్ట్రాన్ టు మూవ్ ఫ్రీలీ. బట్ ఇఫ్ యూ కీప్ ద సేమ్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఇన్సులేటర్, ద ఎలక్ట్రాన్ ఈవెన్ మనం పొటెన్షియల్ ఇచ్చినా కూడా అది వెళ్ళే మీడియం ఏమైతే ఉంటుందో అది అపోజ్ చేస్తూ ఉంటుంది. ఓకే. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్సులేటింగ్ మీడియం అంటాం. దాన్ని ఇన్సులేటర్స్ అని పిలుస్తాం. అలాగే ఇంకోటి కూడా మీకు చెప్పాను సెమీ కండక్టర్స్ అని. సెమీ కండక్టర్స్ అంటే అపాన్ గివింగ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్, అంటే ఒక థ్రెషోల్డ్ వాల్యూని కన్నా ఎక్కువ వాల్యూ, థ్రెషోల్డ్ అంటే ఒక మినిమంగా ఇంత వోల్టేజ్ ఇస్తేనే నేను అలౌ చేస్తాను, లేకపోతే అలౌ చేయనని సెమీ కండక్టర్ చెప్తుంది. సెమీ కండక్టర్ ఎలా అంటే ఒక పొటెన్షియల్, ఒక థ్రెషోల్డ్ వాల్యూ, ఒక మినిమం వాల్యూ కనుక మనం వోల్టేజ్ ఇస్తే అప్పుడే అందులో ఎలక్ట్రానిక్ ఫ్లో అయ్యేటట్టు అలౌ చేస్తుంది, లేదా అది ఆపేస్తుంది అనమాట. సో అందుకే అది సెమీ కండక్టర్, హాఫ్ కండక్టర్ అనమాట. ఓకే. ఆ థ్రెషోల్డ్ కన్నా ఒకవేళ ఆ మినిమం వోల్టేజ్ కన్నా మనం తక్కువ వోల్టేజ్ ఇస్తే కనుక ఇట్ విల్ నాట్ అలౌ ద ఎలక్ట్రాన్ టు ఫ్లో త్రూ ఇట్. ఓకే. సో ఈ బేసిక్ 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఓమ్స్ లా గురించి చేసుకున్నాం. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ దట్ యూ మస్ట్ నో. ఓకే. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా కానీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళైనా కానీ ఇది మాత్రం ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో అది ఫస్ట్ టాపిక్స్లో మనం అవి జస్ట్ బేసిక్స్ అవి. ఓకే. సిలబస్లో ఇక్కడ మీకు కనిపించట్లేదు ఓమ్స్ లా ఎక్కడుంది అని వెతుక్కుంటారు కానీ బట్ ఫస్ట్ అది మనం నేర్చుకుంటేనే ఇవి అర్థమవుతాయి మనకి. సో ఎవరైతే ఇంటర్మీడియట్లో సరిగ్గా చదవకపోయి ఉంటే ఓమ్స్ లా లేకపోతే కండక్టర్ సెమీ కండక్టర్ తెలుసుకోకపోతే ఆ 3 వీడియోస్ మీరు క్లియర్గా చూస్తే కనుక మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత మీరు నెట్వర్క్ ఎలిమెంట్స్ ఇప్పుడు ఈ సిలబస్లో ఉన్న టాపిక్స్ చదివితే మీకు ఈజీగా ఉంటుంది. అందుకే నేను ఫస్ట్ ఆ 3 వీడియోస్లో అది చెప్పాను. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో ఇప్పుడు సిలబస్ వైజ్గా మనం కవర్ చేసాం. ఫస్ట్ వన్ ఏంటి, నెట్వర్క్ ఎలిమెంట్స్. నెట్వర్క్ ఎలిమెంట్స్లో ఇక్కడ ఫస్ట్ టాపిక్ ఇవాళ మనం కవర్ చేయాల్సింది ఏంటది, ఐడియల్ వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్సెస్ అండ్ డిపెండెంట్ సోర్స్ కూడా కవర్ చేస్తాను. ఓకే. అండ్ ఆర్ఎల్సి అండ్ ఎం ఎలిమెంట్స్ అండ్ నెట్వర్క్ సొల్యూషన్ మెథడ్స్ ఇవన్నీ కూడా తర్వాత వచ్చే క్లాసెస్లో నేను చెప్తాను. ఇవాళకి మాత్రం ఓన్లీ విల్ బి డీలింగ్ విత్ టైప్స్ ఆఫ్ సోర్సెస్. ఓకే. వన్ ఈజ్ ఇండిపెండెంట్ సోర్సెస్, ది అదర్ వన్ ఈజ్ డిపెండెంట్ సోర్సెస్. So let us go through the first, before we understand what is a source, first we should know what is a network. బికాజ్ ఇప్పుడు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అన్నా కూడా కొన్ని చోట్ల నెట్వర్క్స్ అని పిలిచినా కూడా బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. అసలు నెట్వర్క్ అంటే ఏంటి అనేది
మీకు బికాస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈసీ వాళ్ళకి నెట్వర్క్స్ అనే పేరుతో సేమ్ సిలబస్ ఉంది, అలాగే ట్రిపుల్ ఈ వాళ్ళకి ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అనేతో సేమ్ సిలబస్ ఉంది. సో ఎక్కడైనా సరే మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మనం చదువుతున్నప్పుడు నెట్వర్క్ అనే వర్డ్ వస్తే అది ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ కింద మనం పరిగణించాలి. సో యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. ఓకే, సో ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటే ఏంటి అసలు, లేకపోతే నెట్వర్క్ అంటే ఏంటి అని అంటే, ఏ నెట్వర్క్ హూస్ పారామీటర్స్ ఆర్ ఆల్వేస్. ఇప్పుడు ఇందులో ఇక్కడ మీకు లీనియర్ నెట్వర్క్ అని ఇచ్చాడు. నెట్వర్క్ అంటే చాలా ఎలిమెంట్స్ ఉండొచ్చు అందులో. ఓకే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎలిమెంట్, లైక్ వోల్టేజ్ సోర్స్ ఉండొచ్చు, లోడ్స్ ఉండొచ్చు. లోడ్స్ అంటే రెసిస్టర్స్ ఉండొచ్చు, లేకపోతే ఇండక్టర్స్ ఉండొచ్చు, కెపాసిటర్స్ ఉండొచ్చు. ఎనీ టైప్ ఆఫ్ ఎలిమెంట్ మస్ట్ ఎలక్ట్రికల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఒక సర్క్యూట్లో ఉంటే కనుక దాన్ని మనం ఒక నెట్వర్క్ అని పిలుస్తాం, దాన్ని ఎలక్ట్రికల్ నెట్వర్క్ అని పిలుస్తాం. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఇచ్చాడు ఇందులో. సో నెట్వర్క్స్లో డిఫరెంట్ టైప్స్లో ఫస్ట్ వన్ ఏమని ఇచ్చాడు, లీనియర్ నెట్వర్క్. ఏ నెట్వర్క్ హూస్ పారామీటర్స్ ఆర్ ఎల్ అండ్ సి, రెసిస్టర్, ఇండక్టర్ అండ్ కెపాసిటర్, are always constant irrespective of the changes in the time, voltage, temperature, is known as linear network అని ఇచ్చాడు ఇక్కడ. సో లీనియర్ నెట్వర్క్ అంటే ఇప్పుడు ఒక మెయిన్ కండిషన్ మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా వేరీ అవుతాయంటే, కరెంట్, వోల్టేజ్ అందులో ఎలా వేరీ అవుతాయంటే ప్రపోర్షనల్గా వేరీ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తాం అనుకో, కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఈవెన్ ఇన్ ఇండక్టర్. ఇప్పుడు మన మీకు ఓమ్స్ లాలో అది రెసిస్టర్ గురించి చెప్పాను, కరెంట్ ఇంక్రీజ్ చేసినప్పుడు వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు కరెంట్, వైస్ వెర్సా ఇస్ ఆల్సో ట్రూ. ఓకే, సిమిలర్లీ ఇండక్టర్లో కూడా అలాంటి పాసిబిలిటీ ఉంటుంది. కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది అని అంటే యు ఆర్ ఇండైరెక్ట్లీ సేయింగ్ దట్ ద వోల్టేజ్ ఈస్, బికాస్ యు ఆర్ సేయింగ్ దట్ దీస్ క్వాంటిటీస్ ఏవైతే ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయో, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ అని ఫిజికల్ ఎలిమెంట్స్, దే ఆర్ కాన్స్టెంట్. ఓకే, వీఆర్ అజ్యూమింగ్ దట్ they are not changing with respect to time or voltage or temperature. Okay, so ఇవి కాన్స్టెంట్ ఉన్నప్పుడు వాట్ ఆర్ ద రిమైనింగ్ క్వాంటిటీస్ ఇన్ ద ఈక్వేషన్, వి అండ్ ఐ. ఇప్పుడు ఓమ్స్ లాలో చూస్తే కనుక విఐఆర్ అంటాం, వి ఈక్వల్ టు ఐఆర్. ఓకే, ఆర్ అనేది కాన్స్టెంట్ అయిపోతే విఐ మాత్రమే అందులో వేరియబుల్స్. సో కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇండైరెక్ట్లీ యూఆర్ సేయింగ్ దట్ ద వోల్టేజ్ ఈజ్ ఆల్సో రైజింగ్, బికాస్ వోల్టేజ్ ఈజ్ రైజింగ్. ద వైస్ వర్సా ఈజ్ ఆల్సో ట్రూ, బికాస్ ఇఫ్ వోల్టేజ్ రైజెస్ కరెంట్ ఆల్సో రైజెస్. అట్లా మీరు అర్థం చేసుకోవాలి. అలాగే సేమ్ ఇలాంటి ఈక్వేషన్ ఇండక్టర్లో కూడా ఉంటుంది. ఇండక్టర్లో వచ్చేసి వి ఈక్వల్ టు ఎల్ డిఐ బై డిటి అని ఉంటుంది. ఎల్ ఈజ్ ఏ కాన్స్టెంట్ వాల్యూ, ఇండక్టర్ వాల్యూ. ఓకే, అండ్ వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ కరెంట్, డిఐ బై డిటి. ఓకే, సో అక్కడ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది, చేంజ్ ఇన్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే యు ఆర్ ఇండైరెక్ట్లీ సేయింగ్ దట్ ద వాల్యూ ఆఫ్ వోల్టేజ్ ఈజ్ ఆల్సో రైజింగ్. సో ఇక్కడ ప్రపోర్షనల్గా వేరీ అవుతుంది కాబట్టి దీన్ని లీనియర్ నెట్వర్క్ అంటారు. ఓకే, సో మీరు మ్యాథ్స్లో చదివే ఉంటారు, లీనియర్ సిస్టమ్స్ అంటాం. లీనియర్ సిస్టమ్స్ అంటే ఏంటి, ఇట్లా ఒక స్ట్రెయిట్ లైన్ రిలేషన్షిప్ ఉంటుంది. ఓకే, ఇక్కడ వై క్వాంటిటీ, ఇది ఎక్స్ క్వాంటిటీ అనుకుంటే, ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఇంక్రీజింగ్ దెన్ వై ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. ఓకే, ఈ లైన్ ఈక్వేషన్ ఏం చెప్తుందంటే, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజింగ్ వై ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్ ఆర్ వైస్ వెర్సా ఈజ్ ఆల్సో ట్రూ. దట్ ఈస్ నథింగ్ బట్ దే ఆర్ ప్రపోర్షనలీ వేరియింగ్. ఓకే, ఈ రిలేషన్షిప్ని సూపర్ పొజిషన్ థియరంలో కూడా, సూపర్ పొజిషన్ అంటే మ్యాథ్స్లో ఉండే ఇప్పుడు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో ఉండే సూపర్ పొజిషన్ థియరం కాదు నేను చెప్పేది, మ్యాథ్స్లో మీకు సూపర్ పొజిషన్ థియరం అని వస్తుంది. అందులో మీరు సబ్స్టిట్యూట్ చేసి చూస్తే కనుక ఒక క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుందంటే ప్రపోర్షనల్గా ఇంకో క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుందంటే దే ఆర్ సెడ్ టు బీ లీనియర్లీ ప్రపోర్షనల్. ఓకే, సో అలాంటి సర్క్యూట్స్ని మనం లీనియర్ నెట్వర్క్స్ అని పిలుస్తాం. ఓకే, ఒకవేళ ఈ వాల్యూస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ చేంజ్ అవుతుంది, కరెంట్ చేంజ్ అవుతుంది అనుకుందాం. ఓకే, కరెంట్ వాల్యూ చేంజ్ అయ్యే కొద్దీ వోల్టేజ్ వాల్యూ ఎక్స్పోనెన్షియల్గా చేంజ్ అయింది అనుకో, ఎక్స్పోనెన్షియల్ నాట్ స్ట్రైట్ లైన్, ప్రపోర్షనల్గా కాకుండా వోల్టేజ్ కొంచెం ఇంక్రీజ్ అయితే కరెంట్ అనేది 4 రెట్లు పెరిగిపోతుంది. ఓకే, వోల్టేజ్ ఇంకొంచెం ఇంక్రీజ్ అయితే కరెంట్ అనేది 16 రెట్లు పెరిగిపోతుంది. ఇట్లా ఇంక్రీజింగ్ ఆర్డర్ అనేది లీనియర్గా లేనప్పుడు దాన్ని నాన్ లీనియర్ నెట్వర్క్ అంటారు. ఓకే, సో ఎక్స్పోనెన్షియల్ వేవ్ ఫామ్ వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వై క్వాంటిటీ అండ్ ఎక్స్ క్వాంటిటీకి మధ్యన ఇలా ఎక్స్పోనెన్షియల్ వేవ్ ఫామ్ సంథింగ్ లైక్ దట్ ఇలా వచ్చింది అనుకోండి. ఓకే, నాట్ ఏ స్ట్రైట్ లైన్. ఇలాంటి వేవ్ ఫామ్ని ఏమంటామంటే మనం నాన్ లీనియర్ వేవ్ ఫామ్ అంటాం. ఓకే, ఈ నాన్ లీనియర్ వేవ్ ఫామ్స్ ఏవైతే వస్తాయో అవన్నీ కూడా నాన్ లీనియర్ నెట్వర్క్స్లో వస్తాయి. ఓకే, అంటే ఆ ఎలిమెంట్స్ అనేవి నాన్ లీనియర్ నెట్వర్క్స్ కింద మనం చూడాలి. ఓకే, ఇంకా సో దే చేంజ్ విత్ టైం, their values will change with time.
ఓకే, టైం తోటి చేంజ్ అవుతుంది, అలాగే టెంపరేచర్తో చేంజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వోల్టేజ్. నెక్స్ట్ వన్ యూనిలాటరల్ నెట్వర్క్ అండ్ బైలాటరల్ నెట్వర్క్. యాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్, యూని అంటే ఒక డైరెక్షన్లో వెళ్తున్నట్టు, వన్ డైరెక్షన్. ఓకే, బై అంటే టూ డైరెక్షన్స్. సో ఇఫ్ యూ హ్యావ్ సమ్ సర్క్యూట్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సమ్ లోడ్ ఉంది. ఓకే, ఈ సర్క్యూట్లో సమ్ లోడ్ ఉంది. ఇప్పుడు ఇలా ఉంది ఒక సర్క్యూట్. సో కరెంట్ అనేది ఒక డైరెక్షన్లో మాత్రమే ఇక్కడున్న ఈ డివైస్ ఏదైతే ఉందో, ఓకే, ఈ లోడ్ డివైస్ ఏదైతే ఉందో ఇది ఒక డైరెక్షన్లోనే అలౌ చేస్తుంది అనుకో కరెంట్ని, దెన్ దట్ పర్టికులర్ నెట్వర్క్, ఈ సర్క్యూట్ని ఏమంటామంటే యూనిలాటరల్ నెట్వర్క్ అంటాం. డయోడ్స్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డయోడ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఓకే, మీరు ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్లో చదువుతున్నప్పుడు one of the basic things is you have to know about diode. Diode allows the current only in one direction. In the other direction it will not allow. ఓకే, సో అలాంటి నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని మనం యూనిలాటరల్ నెట్వర్క్స్ అంటాం. ఓకే, అలాగే ఎస్సీఆర్ అనేది మీకు పవర్ ఎలక్ట్రానిక్స్లో వస్తుంది, ఇక్కడ ఇచ్చాడు ఎగ్జాంపుల్ కింద. దాన్ని సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైయర్ అంటాం. అందులో కూడా కరెంట్ అనేది ఒక డైరెక్షన్లోనే ఎలౌ చేయబడుతుంది ఆ నెట్వర్క్లో. ఇంకో డైరెక్షన్లో వస్తే మాత్రం దాన్ని ఎలౌ చేయదు. అంటే ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది ఎలౌ అవ్వదు. Okay, it will not allow the current to flow in the opposite direction. But bilateral network లో it is possible. For example, ఒక రెసిస్టర్ తీసుకుందాం, ఇలాంటి నెట్వర్క్ తీసుకుందాం. రెసిస్టర్ allows the current to flow in this direction, and if you change the voltage source, okay, it will allow the current to flow in the opposite direction also. సో బోత్ డైరెక్షన్స్లోని కరెంట్ ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, వోల్టేజ్ సోర్స్ మనం డైరెక్షన్ చేంజ్ చేస్తే కనుక, దాని టర్మినల్స్ చేంజ్ చేస్తే కనుక బోత్ డైరెక్షన్స్లో కూడా రెసిస్టర్ అనేది ఎలో చేస్తుంది. సో రెసిస్టివ్ నెట్వర్క్స్లో కరెంట్ కెన్ ఫ్లో ఇన్ బోత్ డైరెక్షన్స్, బట్ ఇన్ ద కేస్ ఆఫ్ డయోడ్ ఆర్ ఎస్సీఆర్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్ ఓన్లీ ద కరెంట్ కెన్ ఫ్లో. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. లాటరల్ అంటే ఇట్ ఇండికేట్స్ ద డైరెక్షన్. ఓకే, ఒక డైరెక్షన్లో యూనిలాటరల్ అంటే వన్ డైరెక్షన్లో ఫ్లో అవుతున్నట్టు, బైలాటరల్ అంటే టూ డైరెక్షన్స్లోని ఫ్లో అవుతుంది. ఓకే, ట్రాన్స్లేటరీగా ఒకే డైరెక్షన్లో ఫ్లో అయ్యేదాన్ని యూనిలాటరల్ అంటాం. అలాగే ట్రాన్స్లేటరీలో అంటే రొటేటరీ టైప్ మోషన్ కాదు, ఇక్కడ ట్రాన్స్లేటరీ అంటే స్ట్రైట్గా వెళ్తున్నట్టు. ఓకే, సో యూనిలాటరల్ అనేది ఒకే డైరెక్షన్లో స్ట్రైట్గా వెళ్తున్నట్టు. బైలాటరల్ అంటే టూ డైరెక్షన్స్లోని స్ట్రైట్గా రావచ్చు. ఈ డైరెక్షన్లోనే ఎలా మీకు ఫార్వర్డ్ డైరెక్షన్లోని కరెంట్ వెళ్తుంది, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో కూడా వెళ్తుంది. కాబట్టి టూ డైరెక్షన్స్లో ట్రాన్స్లేటరీ మోషన్ ఉంది కాబట్టి ఆ పార్టికల్కి దట్ పర్టికులర్ నెట్వర్క్ విచ్ అలౌస్ దట్ సచ్ కైండ్ ఆఫ్ మోషన్ ఈజ్ కాల్డ్ యాజ్ బైలాటరల్ నెట్వర్క్. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం సిలబస్లో ఎలక్ట్రిక్ సర్క్యూట్ సిలబస్లో నుంచి గేట్ సిలబస్లో మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వన్, నెట్వర్క్ ఎలిమెంట్స్లో మీకు సోర్సెస్ అనేవి ఇచ్చాడు. వాట్ ఈజ్ అ సోర్స్? సోర్స్ ఈజ్ సంథింగ్ విచ్ డెలివర్స్ ఎనర్జీ టు ద నెట్వర్క్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు నేను మీకు చిన్న చిన్న సర్క్యూట్స్ గీసాను. ఓమ్స్ లాలో ఒక సర్క్యూట్, బేసిక్ సర్క్యూట్, ఇది ఇలా ఉంటుంది. ఇది ఓమ్స్ లా సర్క్యూట్. మీరు లాస్ట్ వీడియో చూడండి, అందులో ఉంటుంది ఆర్, దిస్ ఈజ్ వి, అండ్ కరెంట్ ఫ్లోస్ లైక్ దిస్. ఓకే, సో ఇది సింపుల్ సర్క్యూట్. ఈ సర్క్యూట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అనేది ఒక హీటింగ్ ఎలిమెంట్. రెసిస్టెన్స్ అనేది జనరల్గా ఇట్ హీట్స్ అప్ మన కరెంట్ ఫ్లోస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీటర్ కింద మనం ఈ రెసిస్టర్ని కన్సిడర్ చేస్తే ఇది ఒక లోడ్ అవుతుంది. కన్జ్యూమర్కి ఇది హీట్ అవ్వడం కావాలి, ఎందుకంటే వాడు హీటర్ వాడుతున్నాడు కాబట్టి ఇది హీట్ అవ్వడం కావాలి. ఓకే, ఇది హీట్ అవ్వడానికి దీనికి సప్లై చేస్తున్న ఎనర్జీ ఏదైతే ఏ సోర్స్ ఉంది? ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది. ఈ వోల్టేజ్ సోర్స్ ఇది పొటెన్షియల్, ఇక్కడ ఏదైతే ఎలక్ట్రానిక్ శక్తి ఇస్తుందో దాన్ని మనం సోర్స్ అంటాం. ఓకే, అది వచ్చేసి ఇక్కడ వోల్టేజ్ సోర్స్ అని అంటున్నాం దీన్ని. ఈ వోల్టేజ్ సోర్స్ అనేది టూ ప్లేట్స్ ఉంటాయి. ఓకే, పాజిటివ్ ప్లేట్స్, నెగిటివ్ ప్లేట్. జనరల్లీ బ్యాటరీలో మీరు కన్సిడర్ చేస్తే బ్యాటరీలో ఒక కెమికల్ యాక్షన్ వల్ల ఒక సైడ్ యానోడ్ కింద క్రియేట్ అవుతుంది, ఇంకో సైడ్ క్యాథోడ్ కింద క్రియేట్ అవుతుంది. ఓకే, యానోడ్ అంటే పాజిటివ్ ఛార్జ్ అక్యుములేట్ అయిన సర్ఫేస్ని మనం యానోడ్ అని పిలుస్తాం. నెగిటివ్ ఛార్జ్ అక్యుములేట్ అయిన సర్ఫేస్ని మనం, అంటే అక్కడ పోగుబడితే కనుక ఆ నెగిటివ్ సర్ఫేస్ దగ్గర ఏదైతే ఆ ఛార్జ్ అనేది, నెగిటివ్ ఛార్జ్ అనేది ఆ సర్ఫేస్ మీద అక్యుములేట్ అయింది కాబట్టి, పోగుబడింది కాబట్టి దాన్ని మనం క్యాథోడ్ అని పిలుస్తాం. టూ నేమ్స్ మాట. ఓకే, యానోడ్ అంటే పాజిటివ్ ప్లేట్, క్యాథోడ్ అంటే నెగిటివ్ ప్లేట్. సో ఇట్లాంటి టూ ప్లేట్స్ సపరేబుల్గా ఒక సర్టెన్ డిస్టెన్స్లో మనం పెట్టినప్పుడు ఒక వైర్ ఆ రెండింటి మధ్యనే మనం కనెక్ట్ చేస్తే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. బికాస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ప్లేట్స్ ఆర్ ఆల్వేస్ అట్రాక్టెడ్ టు ఈచ్ అదర్, అండ్
అందులో ఉండే చార్జెస్ అనేవి దే అట్రాక్ట్ టు ఈచ్ అదర్. ఓకే, సో whenever you connect some certain wire between the two or some kind of a load between the two, they immediately there will be a charge flow in that particular కండక్టర్. ఓకే, ఆ వైర్లో ఇమీడియట్గా కరెంట్ ఫ్లో అవుతుంది, ఛార్జ్ ఫ్లో అవుతుందంటే యు ఆర్ ఇండైరెక్ట్లీ సేయింగ్ దట్ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్. నెగిటివ్ ప్లేట్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ అని పాజిటివ్ చార్జ్ మీద వెళ్తున్నాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి కాబట్టి దాన్ని మనం కరెంట్ అని పిలుస్తాం. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ కరెంట్. సో అలాగే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్ మధ్య నేను ఇక్కడ రెసిస్టివ్ లోడ్ పెట్టాను, అంటే ఒక హీటర్ని కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసినప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రాన్స్ ఇక్కడ నెగిటివ్ ప్లేట్ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ ప్లేట్ వైపు మూవ్ అవడానికి ప్రయత్నిస్తాయి, ఇలా ఇలా వెళ్ళడానికి. ఓకే, లైక్ దిస్. ఓకే, ఇలా మూవ్ అవ్వడానికి ప్రయత్నిస్తాయి. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కరెంట్ డైరెక్షన్ చూడండి, ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఎలక్ట్రాన్ ఫ్లో ఉంది. ఎలక్ట్రాన్స్ ఏ డైరెక్షన్లో ఉన్నాయో దానికి ఆపోజిట్గా నేను కరెంట్ డైరెక్షన్ తీసుకున్నాను. అండ్ దట్ ఈస్ బికాస్ కన్వెన్షనల్ కరెంట్ ఈజ్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్ టు దాట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్లో. గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్ ఫ్లోకి ఆపోజిట్గా మనం కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే. ఎందుకు ఇలా తీసుకోవాలంటే మీకు ఇది వరకు కొన్ని వీడియోస్లో చెప్పాను, అది అనలాగ్ ఎలక్ట్రానిక్స్లో, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ బికాస్ యూ హ్యావ్ టు రెడ్యూస్ ద క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు ఎలక్ట్రాన్కి ఉండే ఛార్జ్ ఏంటి, నెగిటివ్ ఉంటుంది. ఓకే, సో మీరు క్యాలిక్యులేషన్లో రాసిన ప్రతిసారి నెగిటివ్ అంటే దానికి సంబంధించిన ఈక్వేషన్స్ రాసినప్పుడు ప్రతిసారి నెగిటివ్ సింబల్ రాస్తూ ఎక్కడైనా ఒక చోట మీరు మర్చిపోతే కనుక ఇట్ లీడ్స్ టు ఏ డిజాస్టర్ ఇన్ క్యాలిక్యులేషన్స్. ఓకే, అండ్ ఆల్సో కంప్యూటింగ్ వైజ్గా సులువు చేయడానికి మనకి ఆపోజిట్ డైరెక్షన్ తీసుకుంటే అంత పాజిటివ్లోనే ఉంటుంది. వీ డోంట్ హ్యావ్ ద కన్ఫ్యూజన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ టేక్ ద నెగిటివ్ సైన్ కన్వెన్షన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఓకే, దట్ ఈస్ ద రీజన్ you will take the current direction in the opposite direction of that of electron flow. సో ఇప్పుడు 2 types of voltage sources ఉంటాయి. వన్ ఈజ్ వోల్టేజ్ సోర్స్, ఇప్పుడు మీకు చూపించింది వోల్టేజ్ సోర్స్, బట్ దేర్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ సోర్స్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ కరెంట్ సోర్స్. కరెంట్ సోర్సెస్ మనం జనరల్గా సోలార్ ప్యానల్స్లోని ఇట్లాంటి వాటిలో చూస్తాం. అంటే అక్కడ డైరెక్ట్గా ఎలక్ట్రాన్స్ అనేవి ఒక లైట్, సో సన్ నుంచి వచ్చే లైట్ ఎనర్జీని డైరెక్ట్గా ఒక కరెంట్ కింద పాస్ అయిపోతూ ఉంటుంది అందులో. ఓకే, సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ప్యానల్ తీసుకుంటే అది ఒక కరెంట్ సోర్స్ కింద మనం అదొక కన్సిడర్ చేయొచ్చు సోలార్ ప్యానల్ని. అందులో ఏంటంటే లైట్ వచ్చి ఒక ప్యానల్ మీద పడుతుంది, ఆ లైట్ సన్లైట్ ఏదైతే ఉందో ఆ సన్లైట్లో ఉండే ఎనర్జీని అంతా ఆ సోలార్ ప్యానల్ గ్రాబ్ చేసి అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్యానల్ మీద, సో సోలార్ ప్లేట్ ప్యానల్ మీద ఉండే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో అవి మూవ్ అవుతాయి అందులో బికాస్ ఆఫ్ ద మెటీరియల్ దట్ ఈస్ ప్రెజెంట్ ఆన్ ద సోలార్ ప్యానల్. ఓకే, ఈ సోలార్ ప్యానల్ మీద ఉండే మెటీరియల్ ఎలా ఉంటుందంటే ఇఫ్ సమ్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ, అండ్ ఇఫ్ సమ్ ఎనర్జీ is given to that particular material, it activates the electrons in the valence state to move from there to another position. Okay, సో ఇక్కడ డైరెక్ట్గా ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రాన్ ఫ్లో. ఓకే, సన్ నుంచి వచ్చే ఎనర్జీ అంతా ఎలక్ట్రాన్ ఫ్లోకి దారి తీస్తుంది కాబట్టి అక్కడ అవి కరెంట్ సోర్స్ కింద యాక్ట్ చేస్తున్నాయి అన్నమాట. ఓకే, అలాగే 2 టైప్స్, ఇప్పుడు మీకు బ్యాటరీలో చెప్పింది ఏంటంటే అది వోల్టేజ్ సోర్స్, ఇక్కడ సోలార్ ప్యానల్లో మీకు చెప్పింది ఏంటంటే అది కరెంట్ సోర్స్. ఓకే, ఇట్లా మీకు డిఫరెంట్ వోల్టేజ్ సోర్సెస్ ఉంటాయి, డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి. ఇందులో ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఏంటి, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఏంటి. ఓకే, ఐడియల్ వర్సెస్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అండ్ ఐడియల్ వర్సెస్ ప్రాక్టికల్ కరెంట్ సోర్స్, దిస్ we will discuss now. See, ideal voltage source and ideal current source are the ones where are the sources in which there is no resistance. Internal గా ఎనీ రెసిస్టెన్స్, ఏ రెసిస్టెన్స్ కూడా ఉండదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ కరెంట్ సోర్స్ నుంచి లోడ్కి మనం లోడ్ ఒక కరెంట్ సోర్స్కి కనెక్ట్ చేసినప్పుడు మధ్యలో ఎక్కడ డ్రాప్ అనేది ఉండదు. ఓకే, సోర్స్కి మనం లోడ్ కనెక్ట్ చేస్తే మధ్యలో ఎక్కడ డ్రాప్ ఉండదు, ఇంటర్నల్గా ఏదైనా వోల్టేజ్ డ్రాప్ ఉందంటే ఏమీ ఉండదు, దెర్ ఈజ్ నో లాస్. ఓకే, అండ్ దట్ ఈస్ వై యూ కెన్ సీ హియర్ ద రిలేషన్షిప్, ద కరెంట్ అండ్ వోల్టేజ్ రిలేషన్షిప్, ఐవి క్యారెక్టరిస్టిక్స్ చూడండి ఇక్కడ ఎలా వచ్చినాయి మనకి. కరెంట్ అనేది కాన్స్టెంట్ ఉంది, ఇక్కడ కరెంట్ కాన్స్టెంట్ ఉంది. ఈవెన్ యూ కెన్ సీ దట్ ద వోల్టేజ్ మనము డిఫరెంట్ వాల్యూస్ దగ్గర తీసుకున్నా కూడా కరెంట్ వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉంది. ఓకే, because current source is delivering constant amount of
కరెంట్ వితౌట్ ఎనీ లాస్ ఆఫ్ కరెంట్ వాల్యూ అనేది లాస్ అవ్వట్లేదు ఎక్కడ. ఓకే, బట్ ఇఫ్ యూ కన్సిడర్ ప్రాక్టికల్ కరెంట్ సోర్స్, ఇప్పుడు కింద చూడండి ఇక్కడ ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ దిస్ వన్. ఓకే, సో ప్రాక్టికల్ కరెంట్ సోర్స్లో హియర్ ద కరెంట్ వాల్యూ ఈస్ డ్రాపింగ్ ఫ్రమ్ ఇనీషియల్గా వోల్టేజ్ 0 ఉన్నప్పుడు ఒక వాల్యూ ఉంది. అదే వోల్టేజ్ స్లోగా రేజ్ అయినప్పుడు, లోడ్ వోల్టేజ్ స్లైట్గా రేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కరెంట్ వాల్యూ అనేది పడిపోతుంది చూడండి. దిస్ ఈజ్ బికాస్ సమ్ పార్ట్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ ఇంటర్నల్లీ లాస్ట్. సోర్స్లోనే సమ్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల దాన్ని ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటాం. ప్రాక్టికల్గా మనం వరల్డ్లో ఎన్కౌంటర్ చేసే డివైసెస్ అన్నీ కూడా దే హ్యావ్ సర్టన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఐడియల్ కరెంట్ సోర్స్ అనేది నార్మల్గా మనకి రియల్ వరల్డ్లో దొరకదు. దిస్ ఈజ్ జస్ట్ ఎ థియరటికల్ కాన్సెప్ట్. ఓకే, బట్ ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ తోటే మనం ఎక్కువగా డీల్ చేస్తూ ఉంటాం. ఓకే, ప్రాక్టికల్గా ఏ కరెంట్ సోర్స్లో అయినా సరే మీరు తీసుకుంటే కనుక స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఈజ్ లాస్ట్ ఇన్ ద when you connect a load, some amount of the current is actually lost in the source itself because of some resistance present in the current source. This is due to the impurity present in the current source. అన్ని కరెంట్ సోర్సెస్ కంప్లీట్గా ప్యూర్ ఉంటాయంటే ఉండవు. రియల్ వరల్డ్లో అంత కంప్లీట్ ప్యూర్నెస్ అనేది లేదు. ఓకే, unless until you go for superconductors where the temperature is less than -200 degrees centigrade, if you can create such kind of conditions, you cannot get an ideal current device. Okay, ideal current source. Okay, బట్ ప్రాక్టికల్లీ -200 degrees తోటి ఆపరేట్ చేస్తే కనుక అక్కడ చాలా ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టాల్సి వస్తుంది. అండ్ దట్ ఈస్ నాట్ ప్రాక్టికలీ ఫీజిబుల్ రైట్ నౌ. ఓకే, మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ మైట్ బీ ఫీజిబుల్, బట్ రైట్ నౌ ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్. సో అందుకోసమే ఇప్పుడు మనం బయట ఇప్పుడు కమర్షియల్ అప్లికేషన్స్లో ఏ కరెంట్ సోర్స్ తీసుకున్నా కూడా ఫస్ట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలి మనం. ఇంటర్నల్ రెసిస్టెన్స్ తెలుసుకున్న తర్వాత కరెంట్ సోర్స్లో సమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ లాస్ అవుతుంది కాబట్టి ఇంత అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫైనల్గా లోడ్కి వస్తుందని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. Okay, so this is the practical current source. There will be internal resistance. Similarly, voltage source లో కూడా చూసుకుంటే కనుక ఐడియల్ వోల్టేజ్ సోర్స్లో రెసిస్టెన్సెస్ అనేది ఉండదు. ఓకే, ఎంతైతే వోల్టేజ్ సోర్స్ నుంచి వస్తుందో ఇప్పుడు లోడ్ మనం కనెక్ట్ చేస్తే సేమ్ అదే వోల్టేజ్ లోడ్ దగ్గర కూడా ఉంటుంది. there is no change in the load voltage value. Whatever the source voltage is there, same voltage will be seen across the load. Okay, because there is no voltage drop. కరెంట్ ఎక్కడైనా రెసిస్టర్ ఉందా, ఈ మధ్యలో రెసిస్టెన్స్ ఉందా, లేదు. రెసిస్టెన్స్ లేనప్పుడు డ్రాప్కి పాసిబిలిటీ లేదు. డ్రాప్ అవ్వనప్పుడు సేమ్ వోల్టేజే మనకు అపియర్ అవుతుంది. కానీ ప్రాక్టికల్గా ఇది పాసిబుల్ అవుతుందంటే లేదు. దిస్ ఈజ్ ఐడియల్ వన్. ఓకే, ఇన్ ప్రాక్టికల్ కేస్ సీ హియర్, this one is a practical one. In a practical one, whenever you connect a voltage source to the load, some amount of voltage is lost in the source itself due to the internal resistance. ఇక్కడ RSC అని ఉంది కదా, అంటే సిరీస్ రెసిస్టెన్స్ అని తీసుకున్నాడు వీడు. నథింగ్ బట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. అది ఆ సోర్స్లో సిరీస్గా ఒక సమ్ అమౌంట్ ఆఫ్ రెసిస్టర్ వల్ల అది ఇంటర్నల్గానే సమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అనేది లాస్ అయిపోయింది. ఓకే, సో ఫైనల్గా మనకు లోడ్ దగ్గర కనిపించేది ఏదైతే ఉందో అది కొంచెం తక్కువ వాల్యూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇందాక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 20 వోల్టేజ్ సోర్స్ తీసుకుందాం. ఓకే, ఈ 20 వోల్టేజ్ సోర్స్ అండ్ 1 amp ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది అని అనుకుందాం. కానీ మనకు లోడ్ దగ్గర కనిపించేది వచ్చేసి 20 మైనస్ లెట్ us సే ది రెసిస్టెన్స్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ 1 ohm అనుకుందాం. ఓకే, దెన్ 20 మైనస్ 1 into 1 విచ్ ఈజ్ నథింగ్ బట్ 19 volts మాత్రమే మనకి లోడ్ దగ్గర కనిపిస్తుంది. ఓకే, సో రిమెంబర్ వోల్టేజ్ అనేది డ్రాప్ అయిపోతూ ఉంటుంది మీకు. ఓకే, డిపెండింగ్ ఆన్ ద కరెంట్ వాల్యూ, అండ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ప్రెజెంట్ ఇన్ ద వోల్టేజ్ సోర్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్సెస్. బట్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకుందంట, ఇది ఇప్పుడు మనకు అంతా డిస్కస్ చేసుకుంది అంతా ఇండిపెండెంట్ సోర్సెస్ అంటాం మాట. దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ద సర్క్యూట్. బట్ దేర్ ఈస్ అనదర్ type of source which is called as dependent sources. ఓకే, ఇప్పటివరకు మీకు చెప్పిందంతా కూడా ఇండిపెండెంట్ సోర్సెస్, కానీ ఇంకో టైప్ ఆఫ్ సర్క్యూట్ ఎలిమెంట్ కూడా పాసిబిలిటీ ఉంది, దాన్ని మనం డిపెండెంట్ సోర్సెస్ అంటాం. ఈ డిపెండెంట్ సోర్సెస్కి ఏంటి అసలు మీనింగ్ అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కరెంట్ సోర్స్ చూపించాడు, దాని కింద ఇక్కడ చూడండి ఐడియల్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అన్నాడు. ఓకే, ఇది వోల్టేజ్ సోర్స్,
యాక్చువల్గా ఇక్కడ యారో మార్క్ చూపించకూడదు. 1 minute, ఐ విల్ ట్రై టు రెక్టిఫై దట్. ఇక్కడ ప్లస్ మైనస్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ యారో మార్క్ ఉండదు, మైనస్ ప్లస్ అని ఉంటుంది. ఓకే, లైక్ వోల్టేజ్ సోర్స్. ఓకే, ఇక్కడ యారో మార్క్ ఉంది. ఓకే, సో ఐడియల్ డిపెండెంట్ కరెంట్ సోర్స్లో మీకు యారో మార్క్ ఉందంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కరెంట్ సోర్స్. అదే ప్లస్ మైనస్ అందులో ఉంటే కనుక దాన్ని మనం వోల్టేజ్ సోర్స్ కింద చూసుకోవాలి. సో ఇక్కడ ఈ పిక్లో స్మాల్ కరెక్షన్ చూసుకోండి, ఇక్కడ యారో మార్క్ ఉండదు. ఇక్కడ దీని ప్లేస్లో, ఈ యారో మార్క్ ప్లేస్లో యాక్చువల్లీ మీకు ఇలా వస్తుంది, మైనస్ ప్లస్. ఓకే, మైనస్ ప్లస్ ఇలా ఉంటుంది యాక్చువల్గా. ఓకే, దిస్ ఈజ్ నాట్ ద డయాగ్రామ్. ఓకే, సో ఇలా ఉంటుంది. దీన్ని ఐడియల్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అంటాం. ఎందుకు డిపెండెంట్ అని పేరు వచ్చిందంటే బికాస్ ఇక్కడ మీరు పైన ఈక్వేషన్ చూడండి, KU1 GU1 అని రాశాడు. ఇట్ మీన్స్ దట్ U1 అంటే సమ్ అదర్ పార్ట్ ఆఫ్ ద సర్క్యూట్ క్వాంటిటీ అనుకోవాలి. ఓకే, ఆ సర్క్యూట్లోనే ఇంకో పార్ట్ ఆఫ్ ద లెటెస్ట్ సే వోల్టేజ్ అనుకోవచ్చు, లేకపోతే కరెంట్ అనుకోవచ్చు. ఓకే, if this voltage quantity is dependent on some other voltage quantity or current quantity in that same circuit itself, then that particular source is called as dependent voltage source. Okay, and అలాగే అంటే సమ్ అదర్ క్వాంటిటీ మీద డిపెండ్ అయితే కనుక దాన్ని మనం డిపెండెంట్ సోర్స్ కింద మనం చూస్తాం అన్నమాట. ఓకే, అలాగే ఇక్కడ కరెంట్ సోర్స్ కూడా, ఈ కరెంట్ సోర్స్ కూడా వేరే క్వాంటిటీ మీద డిపెండ్ అయితే, ఆ సర్క్యూట్లో ఇంకో క్వాంటిటీ ఏదైతే ఉందో, కరెంట్ కానీ వోల్టేజ్ కానీ ఏదైనా వేరే క్వాంటిటీ ఉంటే దాని మీద డిపెండ్ అయింది అనుకోండి, అప్పుడు దాన్ని డిపెండెంట్ కరెంట్ సోర్స్ అంటాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ dependent sources are there. First one is voltage controlled voltage source and voltage controlled current source. Next, current controlled voltage source. Next, current controlled current source. As the name itself indicates, ఇక్కడ ఏదైతే వోల్టేజ్, లెట్ us say I am considering this voltage as V1 అనుకుంటున్నా. ఈ V1 వోల్టేజ్ అనేది డిపెండెంట్ సోర్స్. దిస్ డిపెండ్స్ ఆన్ Vx వాల్యూ. Vx అంటే అదే సర్క్యూట్లో Vx ఎక్కడో ఉంటుంది, సర్క్యూట్లో సమ్ అదర్ పార్ట్ ఆఫ్ ద ప్లేస్లో Vx అని మెన్షన్ చేస్తాడు. దట్ వోల్టేజ్, ఆ వోల్టేజ్ మీద ఈ వోల్టేజ్ సోర్స్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే అక్కడ ఏదైతే వోల్టేజ్ సోర్స్ వాల్యూ ఉంటుందో దాన్ని బట్టి ఈ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకవేళ ఆ వాల్యూ చేంజ్ అయిందనుకోండి, ఈ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది, బికాస్ దిస్ ఈజ్ డిపెండెంట్ ఆన్ Vx. ఓకే, సో హియర్ this voltage source is controlled by this Vx value, nothing but voltage controlled voltage source. Similarly ఇక్కడ చూస్తే కనుక ఈ వోల్టేజ్ మీద కరెంట్ సోర్స్ డిపెండ్ అయి ఉంది. ఓకే, సో వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్ అని పిలుస్తాం నేను. అలాగే ఇక్కడ ఏముంది, కరెంట్ వాల్యూ ఉంది, దిస్ ఈజ్ కరెంట్ వాల్యూ. సో ఈ K అనేది కాన్స్టెంట్. ఓకే, కాన్స్టెంట్ని మనం కన్సిడర్ చేయం. కాన్స్టెంట్ అనేది దానివల్ల పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు, ఓన్లీ ఒక మనకి మ్యాగ్నిట్యూడ్ వైజ్గా చేంజ్ అవుతుందేమో కానీ, బట్ మ్యాగ్నిట్యూడ్ మీకు సూపర్ పొజిషన్లో మీకు లీనియర్గా చేంజ్ అవుతుంది, కానీ ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ ది వోల్టేజ్ సోర్స్. ఓకే, హియర్ Vx వాల్యూ విల్ ఎఫెక్ట్, Vz వాల్యూ విల్ ఎఫెక్ట్, హియర్ Iz వాల్యూ విల్ ఎఫెక్ట్. ఇప్పుడు Iz వాల్యూ ఏంటి, కరెంట్ అది. సో కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్, దిస్ వన్. సో ఇక్కడ మీ ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఇందాక డయాగ్రామ్లో మీకు ఒకటి స్మాల్ మిస్టేక్ వచ్చింది, అది ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ ప్లస్ మైనస్ అన్నాం కదా, ఈ ప్లస్ మైనస్ అంటే ఏంటి, ఇది వోల్టేజ్ సోర్స్. యారో మార్క్ ఉంటే కరెంట్ సోర్స్, ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది అంటే ఇది వోల్టేజ్ సోర్స్. సో దిస్ వోల్టేజ్ సోర్స్ ఈజ్ డిపెండెంట్ ఆన్ విచ్ వన్, కరెంట్ వన్. సో కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ అంటాం. సిమిలర్ లాస్ట్ వన్ ఇదేంటి, ఇది కూడా కరెంట్, ఇది కరెంట్ సోర్స్ వచ్చింది. కరెంట్ సోర్స్ దేని మీద డిపెండ్ అయి ఉంది, కరెంట్ మీద డిపెండెంట్, సమ్ అదర్ పార్ట్ ఆఫ్ ద సర్క్యూట్లో ఏదైతే కరెంట్ ఉందో దాని మీద డిపెండ్ అయ్యింది. సో ఇట్ ఈస్ కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్. ఓకే, సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్సెస్. సో రిమెంబర్, దేర్ ఆర్ in the way we see it, there are, first one is ideal source, the other one is practical source. In respect of if you consider with respect to the dependency, there are again two types of sources. Dependency wise a types of sources ఉన్నాయి, one is independent one, the other one is dependent one. So with this the source concept is over.
ఓకే. ఇక్కడ వరకు మీకు ఏదైతే చెప్పానో ఇదంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్. ఓకే. నెక్స్ట్ వచ్చేది మీకు నెట్వర్క్ ఎలిమెంట్స్లో ఆర్ఎల్సి ఎలిమెంట్స్, రెసిస్టర్, ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఎలిమెంట్స్. ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ డిస్కస్ దట్. ఓకే. సో బేస్డ్ ఆన్ దిస్ యూ కెన్ డూ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్. దీని మీద చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు ఫస్ట్ నేను థియరీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్లో మీకు ప్రాబ్లమ్స్ కూడా మీకు డీల్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మీద కూడా ప్రాబ్లమ్స్ మీకు చెప్తాను. ఓకేనా? సో with this the source concept is over in the network elements. Okay, thank you very much.